ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ జూ పార్క్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రధానమంత్రి మోదీ నీట్ లాంటి పరీక్షలో అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు, రక్షణ చట్టాలు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి కడియం శ్రీహరి సూచించారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత దేశంలో జరుగుతున్న అనేక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని లీక్ కావడం, అసమర్థులు ఎంపిక కావడం, సమర్థులైన 2 సంవత్సరాల కాలంలో దేశంలో దాదాపు 153 జనతా పార్టీ యొక్క వైఖరితో తెలిసిపోయింది. వీళ్ళు ఎంతసేపు ప్రజల అభివృద్ధిని పట్టించుకోరు, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోరు. కులాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి దేవుని పేరు చెప్పుకొని, ఆలయాల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నారు, ఓట్లు సంపాదించుకుంటున్నారు. దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే ప్రమాదం ఉందని ప్రజలు భావించిన తరుణంలో ఈ ఉద్యమానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించింది.